హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 4వ తారీఖు 8వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడను అని దేవుడు అబ్రాముతో మాట్లాడాడు. ఈ లోకంలో ఏమి చెయ్యడం రాకపోయినా నేను అన్నీ చేయగలను, నన్ను నువ్వు తక్కువ అంచనా వేసేవా అని మనుషులు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు పనికిరాని కబుర్లు చెప్పడానికి తప్ప క్రియలలోనికి చూస్తే వాళ్ళు ఏవి చేయలేరు. వాళ్ళ మీద కొండంత ఆశలు పెట్టుకొని ఆఖరికి జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు. నీకోసం ఏదన్నా చేస్తానంటారు, ఏమీ చేయరు, ఎందుకంటే వాళ్ళకి ఏమీ రాదు. కానీ మనం నమ్ముకున్న దేవుడు అటువంటి దేవుడు కాదు. సర్వశక్తి గల దేవుడను అంటే భూమి ఆకాశంను సృజించిన దేవుడు. నక్షత్రముల యొక్క సంఖ్య కూడా దేవుడి దగ్గర ఉందట. ఏమా, దేవుడు ఆయన చేసిన సృష్టి అంత గొప్పది. మన దేవుడు మన కోసం అన్నీ చేశాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఏదైనా చేయగలడు. శూన్యము నుండి సమస్తము చేయగలడు, సమస్తాన్ని కూడా శూన్యముగా కూడా మార్చేయగలడు. ఉదయమును చీకటిగా మార్చువాడు, చీకటిని ఉదయముగా మార్చువాడు ఆయన. కాబట్టి ఆ సర్వశక్తి గల దేవుడిని నువ్వు నమ్ముకొని ఉన్నావు. నీ పరిస్థితులు చాలా గొప్పవే, బాధాకరమైనవే, హింసాకరమైనవే అయినప్పటికీ నువ్వు దేవుని యందు విశ్వాసము కలిగి ఉండు. సర్వశక్తి కలిగిన దేవుడు నీ ప్రార్థనకి జవాబునిచ్చును కాక. నీ పరిస్థితి ఆయనకు తెలుసు. నీవు నోటితో ఏదైతే మాట్లాడుతున్నావో అది హృదయంలో ఎక్కడ నుంచి వస్తుందో కూడా దేవుడికి తెలుసు. నీ బాధ ఎంత గొప్పదో కూడా దేవునికి తెలుసు. నీవెంత నలిగిపోతున్నావో కూడా దేవునికి తెలుసు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని సర్వశక్తి కలిగిన దేవునికి భయపడి లోబడి దేవుడు ఏదైనా చేయగలడు అని ఆయనకి సర్వాధికారానికి అప్పగించుకున్నప్పుడు నీ పరిస్థితిని, దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, గొర్రెలను మేపుకుంటున్న దావీదుని మహారాజుగా చేసినటువంటి దేవుడు ఈరోజు నీ పరిస్థితిని అంతా మార్చగలడు, ఏదైనా చేయగలడు. దేవుని కృప అంత గొప్పది. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు ఆయన చేసి ముగించాడు. మనసారా ఈ వాక్యమును నమ్మి విశ్వాసం ఉంచు. నీ జీవితం ఆశీర్వాదకరముగా ఉండును కాక. ప్రైజ్ ది లార్డ్.